నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. సామాన్యుడైన, సెలబ్రిటీ అయినా, మధ్య తరగతి వాడైనా, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలైనా, ఎవరికైనా సరే డబ్బనేది ఆయువు పట్టు. లావాదేవీలు జరగాలన్నా, ఏదైనా సరే జీవితం జరగాలన్నా డబ్బనేది ముఖ్యం. ఈ డబ్బనేది ఒక్కోసారి ప్రత్యేకమైన అవసరాన్ని కలిగిస్తుంది. ఆ అవసరం కలిగించినప్పుడు సామాన్యుడు అప్పు కోసం బ్యాంకులకు పరిగెడతాడు. సామాన్యుడే కాదు, సెలబ్రిటీలు కాదు, కార్పొరేట్ కంపెనీలు కూడా. మరి ఈ అప్పులు ఎలా పుడతాయి? ఆ అప్పులు వచ్చే ఆ అప్పులు ఇచ్చిన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ ఎలా నడుస్తుంది? ఇదంతా ఒక పెద్ద సిస్టమ్ అనమాట. బ్యాంకింగ్ సిస్టంలో ఒక పెద్ద రిఫార్మేషన్. సో దీని గురించి మరిన్ని రహస్యాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ బి సీతారాం గారు ఉన్నారు మనతోటి. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సీతారాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, చెప్పండి. సార్, ముఖ్యంగా ముందు క్వశ్చన్, ఈ మధ్యకాలంలో వార్తల్లో ఎక్కువ వినిపిస్తుంది రెపో రేట్. ఈ రెపో రేట్ అనే దాని మీదే సామాన్యుడి వడ్డీ కూడా ఆధారపడుతుందని ఒక వివరణ అయితే ఉంది. అసలు ఈ రెపో రేట్ ఏంటి, అది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అప్పుల మీద అనేది చెప్పండి సార్. రిపో రేట్ అనేటటువంటి దాన్ని మనం మామూలుగా ఫుల్ ఫామ్లో కనుక మాట్లాడితే రీపర్చేజింగ్ ఆప్షన్ అనేటటువంటి దాని ఫుల్ ఫామ్. దాన్ని రీపర్చేజింగ్ అగ్రిమెంట్ అని కూడా వ్యవహారికంగా పిలుస్తారు. అంటే వ్యూవర్స్ అందరికీ కూడా తెలియటం కోసం చెప్పేటటువంటి మాట ఇది. సో రెపో రేట్ అనేటటువంటి మరింత ప్రాధాన్యతలోకి వచ్చినటువంటి వర్డ్ అది. బట్ దాని ఫుల్ ఫామ్ మాత్రం చూస్తే మనకి రీపర్చేజింగ్ ఆప్షను, రీపర్చేజింగ్ అగ్రిమెంట్ అని. అసలు ఏమిటి రెపో రేట్ అనేటటువంటిది కనుక వస్తే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఏదైతే రెగ్యులేటరీ అథారిటీగా మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ అని పేరు పెట్టి ఎలా మనం పిలుస్తున్నామో, ప్రతి ఒక్క బ్యాంకుకి ఒక్కొక్క సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది ప్రతి ఒక్క దేశానికి. సో ఫెడరల్ బ్యాంక్ అని అమెరికాలో పిలుస్తారు, ఇంకో బ్యాంక్తో ఇంకా పిలుస్తారు. సో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో ద్రవ్య చలామణిని, అదే రకంగా ఇన్ఫ్లేషన్, ఈ రెండింటినీ నియంత్రించడానికి వాళ్ళ యొక్క పాలసీస్ ఉంటాయి. ప్రధానంగా వాళ్ళ పాలసీస్ అని ఈ రెండింటి చుట్టూ తిరుగుతుంటాయి. ద్రవ్య చలామణి ఈ మానిటరీగా ఏ రకంగా వెళ్తోంది అనేది. ద్రవ్య చలామణి ఎవరు చేస్తారు ఈ దేశంలో? బ్యాంకులు, ఎన్బిఎఫ్సి కంపెనీలు, ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్, సమ్టైమ్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా చేస్తుంటాయి. సో వీటన్నిటినీ వెనకాల నుంచి నడిపించేటటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యవస్థ, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి రెపో రేట్ అనేటటువంటిది ఏదైతే రీపర్చేజింగ్ ఆప్షన్ అని ఏదైతే అంటున్నామో, రిజర్వ్ బ్యాంక్ అప్పులు ఇచ్చేటటువంటి, అంటే రిజర్వ్ బ్యాంక్ కూడా అప్పులు ఇస్తుంటుంది. ఎప్పుడైతే మన ద్రవ్య చలామణిని నియంత్రించేటటువంటి ప్రాసెస్లో ఆ చలామణిని బ్యాంకింగ్ ఇండస్ట్రీ నుంచి ఆపటం కోసం, ఈ ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఉండటం కోసం వాళ్ళు కూడా అప్పుడప్పుడు అప్పులు ఇస్తుంటారు, అప్పులు తీసుకుంటుంటారు. ఏదైతే అప్పులు ఇచ్చారో ఆ అప్పులు ఇచ్చేటటువంటి దాని మీద తీసుకునేటటువంటి వడ్డీనే రెపో రేట్ అని పిలుస్తారు. అప్పులు ఎప్పుడైతే తీసుకుంటారో బ్యాంకింగ్ ఇండస్ట్రీలో సిఆర్ఆర్ అని, ఎస్ఎల్ఆర్ అని, ఇవన్నీ వ్యవహారిక స్టాట్యూటరీ ఆబ్లిగేషన్స్, బ్యాంకింగ్ ఇండస్ట్రీ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, క్రెడిట్ రిజర్వ్ రేషియో, ఇవన్నీ కూడా అంటే ఒక రూపాయిలో ఎంత భాగాన్ని రిజర్వ్ బ్యాంక్ దగ్గర కంపల్సరీ ఉంచాలి, ఒక రూపాయి డిపాజిట్ వసూలు చేస్తే అనేటటువంటి స్టాట్యూటరీ, ఇవన్నీ తీసుకుంటూనే అప్పుడప్పుడు ద్రవ్య చలామణిని నియంత్రించేటటువంటి ప్రాసెస్లో బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటాయి. ఆ తీసుకున్నటువంటి అప్పు మీద వాళ్ళు చెల్లించే వడ్డీ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. సో రెపో రేట్, రివర్స్ రెపో రేట్. సో మనకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఈ రెపో రేట్ అనేటటువంటిది మానిటరింగ్ కమిటీ అనేటటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3 రిజర్వ్ బ్యాంక్ అధికారులు, 3 ప్రభుత్వం, భారత ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి వ్యక్తులు. ఈ 6 ఈ పాలసీ మానిటరీ కమిటీస్ ఏవైతే ఉంటాయో, ఇది 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి మీట్ అయ్యి మొత్తం రివ్యూ చేస్తుంటాయి. ఆ రివ్యూ చేసేటటువంటి భాగంలోనే ఉన్నటువంటి రెపో రేట్ని తగ్గించడం కానీ, రెపో రేట్ని పెంచడం కానీ, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తూ చేసేటటువంటి ప్రాసెస్. సో దీని ఓవరాల్గా మనం ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే, ఒక సామాన్యుడికి కూడా పూర్తిగా పరిభాషలో అర్థమైంది ఏంటంటే, దేశంలో నడుస్తున్న ప్రధాన ఫైనాన్షియల్ సెక్టర్ బ్యాంకులు అనుకోవచ్చు, కంపెనీలు అనుకోవచ్చు, ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆధీనంలోనే ఉంటాయి. అంటే రిజర్వ్ బ్యాంక్ ఒక డ్రైవర్గా పనిచేస్తుంది, వీటికి రెగ్యులేటింగ్ అథారిటీగా పనిచేస్తుంది, రైట్? సో బ్యాంకులు కూడా అప్పులు తీసుకునేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ నుంచే తీసుకోవాలి, రిజర్వ్ బ్యాంక్ కూడా అప్పు తీసుకునేటప్పుడు వీళ్ళ దగ్గర తీసుకుంటుంది. వాళ్ళ మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ బట్టి ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది నడుస్తుంది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. మరి
ఈ రెపో రేట్ తగ్గించినప్పుడు, పెరిగినప్పుడు సామాన్యుడి మీద ప్రభావం ఎలా పడుతుంది? ఖచ్చితంగా పడుతుంది. ఎలా? ఎందుకని పడుతుందనంటే రెపో రేట్ అనేటటువంటిది ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి బ్యాంకులు అప్పు తీసుకొచ్చుకుని దాని మీద రిజర్వ్ బ్యాంక్ పే చేస్తారో ఆ రిజర్వ్ బ్యాంక్ పే చేసినటువంటి వడ్డీ మీదనే వీళ్ళ యొక్క లాభదాయకత ఆధారపడి ఉంటుంది. బ్యాంకులో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా వడ్డీ బేస్డ్ ట్రాన్సాక్షనే. మీరు అందులో డిపాజిట్ చేసినా, అక్కడి నుంచి మీరు లోన్ తీసుకున్నా, బారోయింగ్స్ కానీ డిపాజిట్స్ కానీ వారు మొబలైజ్ చేసినటువంటి డిపాజిట్ల మీద ఆధారపడే కదా మనకి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ జరిగేది. ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ నుంచి కూడా వాళ్ళు ఈ రకమైనటువంటి ట్రాన్సాక్షన్లు జరుపుతున్నారో, అంటే ఒక బ్యాంకులో ఒక ఖాతాదారుడు జరిపేటటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి వడ్డీ తీసుకోవటం కానీ వడ్డీ పే చేయటం కానీ ఏ రకంగా జరుగుతుందో రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి కూడా అదే రకంగా జరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఇస్తే వడ్డీ తీసుకోవటం, రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకుంటే వడ్డీ పే చేయటం అనేటిది. సో ఇప్పుడు రెపో రేట్ అనేటటువంటిది మొన్నటి వరకు 5.5% నిర్ణయించారు దాన్ని. మొన్న ఏం చేసినారు, మొన్న ఈ మానిటరింగ్ కమిటీ మీట్ అయ్యి 25 బేసిస్ పాయింట్స్ తగ్గించినారు. దానివల్ల ఇవాళ 5.25కి దీన్ని పరిమితం చేసినారు. సో ఎర్లియర్ ఏదైతే డిపాజిట్స్ మీద మనం ఏదైతే వడ్డీ తీసుకుంటుండే వాళ్ళమో, ఎప్పుడైతే చీపర్ రేట్లో ఆర్బీఐ నుంచి దొరుకుతుందో అప్పుడు డిపాజిట్ దారుడికి ఇచ్చేటటువంటి వడ్డీ ఏదైతే ఉందో అది తక్కువైపోతుంది. అంటే మీరు అనేటటువంటి సామాన్య మానవుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం, ఒక రిటైరీ అయినటువంటి పర్సన్ ఇంట్రెస్ట్ కోసం, పెన్షనర్ ఇంట్రెస్ట్ కోసం బ్యాంకులో ఏదైతే డిపాజిట్ దాచుకుంటాడో, షేర్ మార్కెట్లకు వెళ్లకుండా, బయట ఇంకో దానికి వెళ్లకుండా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులనే ఎంచుకుంటూ అక్కడ సేఫ్గా నా మనీ ఉంటుందని వెళ్తున్నాడో వడ్డీ కోసం మాత్రమే వాళ్ళు డిపాజిట్ చేస్తారు. ఎప్పుడైతే చీపర్ రేట్లో ఆర్బీఐ నుంచి బ్యాంకుకు వడ్డీ దొరుకుతుందో, డిపాజిట్ దొరుకుతుందో, మనీ దొరుకుతుందో, ఇంకా వాడు కస్టమర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకని కస్టమర్లు వచ్చి తన ఎగ్జిస్టెన్స్ కోసం బ్యాంకులో ఏదైతే డిపాజిట్స్ పెట్టడానికి వస్తాడో అది డిస్కరేజ్ చేస్తారు. లేదా దాన్ని అలౌ చేసినప్పుడు తక్కువ రేట్లో దాన్ని వడ్డీకి పే చేస్తారు. ఇప్పుడు మీరు మొన్న ఎప్పుడైతే 25 బేసిస్ పాయింట్ తక్కువ చేసినారో అన్ని బ్యాంకులు డిపాజిట్ల మీద ఇచ్చేటటువంటి వడ్డీ శాతాన్ని తక్కువ చేసేసినారు. అదే రకంగా బారోవల్ అకౌంట్ చెప్పండి. సార్, ఇప్పుడు డిపాజిట్ విషయం మీరు చెప్పారు. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, నేను 2014లో ఒక లోన్ తీసుకున్నాను. ఓ 100 రూపాయలు లోన్ తీసుకున్నాను. ఆ 100 రూపాయలకి ఓ 2 రూపాయలు ఇంట్రెస్ట్. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా కడుతూనే ఉన్నాను నేను. సడన్గా ఈ 25 బేసిస్ పాయింట్ తగ్గించినప్పుడు నా ఇంట్రెస్ట్ ఏమైనా తగ్గుద్దా? చెప్తున్నా కదా, ప్రాస్పెక్టివ్ ఆల్మోస్ట్ ఏ నిర్ణయాలైనా సరే ప్రాస్పెక్టివ్గా ఉంటాయి తప్పిస్తే రిట్రాస్పెక్టివ్గా ఉండవు. సో ఆల్రెడీ మీరు ఒక ఖాతాదారుడిగా ఒక లోన్ తీసుకున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ లోన్ ఎంచుకున్నారు అనేటటువంటిది ప్రధానం. ఇది ఫిక్స్డ్ రేటా, ఫ్లోటింగ్ రేటా? అంటే 2 ఆప్షన్స్ ఇస్తుంది బారోవర్కి. ఎప్పుడెప్పుడైతే వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయో, అది పెరిగినా తగ్గినా సరే దాన్ని కనుక మీరు ఎంచుకుంటే తగ్గినప్పుడు మీరు లాభపడతారు, పెరిగినప్పుడు మీరు పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్. ఇంతకుముందు నరేంద్ర మోడీ గారు నాకు గుర్తున్నంత వరకు దేశం మొత్తం వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు బిఫోర్ కరోనాను ఆ టైంలో అనుకుంటాను నాకు తెలిసి. అప్పుడు ఆర్బీఐ నుంచి రాలేదు, డైరెక్ట్గా ఆయన దగ్గర నుంచి. హోమ్ లోను, మోర్టగేజెస్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఇవన్నీ చాలా వరకు ఇంట్రెస్ట్లు తగ్గిపోయాయి అప్పుడు. అది ఇండివిజువల్ డెసిషనా, ఆర్బీఐ త్రూ వచ్చిన డెసిషన్? అసలు వడ్డీ రేట్లని నిర్ణయించడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకి ప్రభుత్వం ఓనర్ అయినా కూడా వాళ్ళ యొక్క పాత్ర ఉండదు. అనౌన్స్మెంట్ వరకే చేశారు అంతే. వాళ్ళ యొక్క పాత్ర వాళ్ళు ఏదో రకంగా మేము మా దగ్గర ఉన్న ఎక్సెస్ ఫండ్స్ బ్యాంకులకు ఇస్తున్నాం కాబట్టి వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్తారు తప్పిస్తే మానిటరీ పాలసీ అనేటటువంటిది ఆర్బీఐ దీన్ని ద్రవ్య చలామణి వాళ్ళే నియంత్రిస్తారు. క్యాష్ ఆపరేషన్స్ ఇప్పుడు మీరు ఇందాక నరేంద్ర మోడీ గురించి చెప్పారు కాబట్టి 2016లో నవంబర్ నాడు ఒకసారి డిమానిటైజేషన్, నోట్ల రద్దు డిక్లేర్ చేసినారు. డిక్లేర్ చేసిన తర్వాత ఒక 50 రోజులు మనం చూసాం ఏం జరిగిందనేది. యాక్చువల్గా ఈ ద్రవ్యాన్ని క్యాష్ నియంత్రించేటటువంటి ఆ రైట్ ఏదైతే ఉందో అది ఆర్బీఐది, ప్రభుత్వానికి కాదు. ఇది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేయగలిగిన రైట్ వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని వాళ్ళు చేయడానికి వీల్లేదు. అందుకని ఆ రోజు ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ అనుమతితో పెట్టినటువంటి స్కీమ్ అది, లేదా ప్రభుత్వాలు డిక్లేర్ చేస్తారు, అదొక సబ్జెక్ట్, అది వేరే సబ్జెక్ట్. బట్ నేను అనేది ఏమిటంటే వడ్డీ రేట్లు తగ్గాలన్నా వడ్డీ రేట్లు పెరగాలన్నా స్వయం ప్రతిపత్తి బ్యాంకులు కూడా ఉంది. ఒక బ్యాంక్ దాన్ని 6% నిర్ణయించవచ్చు, ఒక బ్యాంక్ దాన్ని 6.5% తన దగ్గర ఎక్సెస్ ఫండ్స్ ఉంటాయి.
ఎక్సెస్ ఫండ్స్ ఉన్నప్పుడు దాన్ని డిప్లాయ్ చేసే ప్రాసెస్లో దాన్ని వడ్డీ తగ్గించవచ్చు. అంటే డిమాండ్కి అనుగుణంగా ఏదైతే సప్లై ఉంటుందో, సో డిమాండ్ ఎప్పుడు పెరిగినప్పుడు సప్లై ఆ రకంగా తక్కువ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని ప్రభుత్వాలకు దీనిలో సంబంధం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ బేసిస్ పాయింట్స్ ఎప్పుడైతే తక్కువ చేసినారో, వాళ్ళకి ఇక్కడ చీపర్ రేట్లో ఎప్పుడైతే ఫండ్స్ దొరుకుతున్నాయో బ్యాంక్స్కి, కస్టమర్కి ఇచ్చేటటువంటి డిపాజిట్ల మీద వడ్డీ శాతాన్ని తగ్గిస్తారు. అదే రకంగా ఎప్పుడైతే వీళ్ళు బేసిస్ పాయింట్ తగ్గించినారో, బ్యాంకులకు అడ్వైజ్ చేస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మేము మీకు చీపర్ రేట్లో ఎప్పుడైతే ఫండ్స్ మీకు అవైలబుల్ పెట్టామో, మీరు కూడా మీరు బారోవర్ల దగ్గర మీరు ఆ రేట్లు తగ్గించండి. ఎవరికి అవకాశం తగ్గించడానికి? ఫిక్స్డ్ రేట్ ఏదైతే చూజ్ చేసుకున్నాడో ఆ కస్టమర్కి అవకాశం లేదు. ఫ్లోటింగ్ రేట్ ఎవరైతే చూజ్ చేసుకున్నారో వాళ్ళకి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అదో పాయింట్ సార్. ఫ్లోటింగ్ రేటు తీసుకున్న లోన్ బారోయర్ ఎవరైతే ఉన్నారో వాడికి అక్కడ తగ్గినా వీడికి తగ్గలేదు, ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ద సేమ్ థింగ్. ఆ టైంలో ఆ కస్టమర్ ఏం చేయాలి? ఏం చేయాల్సినటువంటి చేసేటటువంటి అధికారం ఏం లేదు. ఇక్కడ తగ్గించినంత మాత్రాన వాళ్ళు తగ్గించాలనేటటువంటి నిబంధన ఏమి లేదు. బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేము తగ్గించినాం కాబట్టి మేము తగ్గించినటువంటి ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో అది కస్టమర్కి పాస్ ఆన్ చేయమంటాడు. అంచేత దీనిలో మనం కనుక చూస్తే హోమ్ లోన్ అనేటటువంటిది లాంగివిటీ, అంటే లాంగ్ రన్లో పే చేసేటటువంటి లోన్. అది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. సో లాంగ్ రన్లో ఫ్లోటింగ్ రేట్ ఎవరైతే దానిలో చేసుకున్నారో దానిలో మార్పులు చేస్తారు తక్కువ ఎక్కువ. సపోజ్ ఆటో లోన్ ఉంది, ఆటోమొబైల్ లోన్, లేదా ఒక పర్సనల్ లోన్ ఉంది, వీటి మీద తగ్గించారు. రెపో రేట్ తగ్గినా కూడా ఇవన్నీ కూడా హయ్యర్ కమర్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేది. నాన్ సెక్యూరిటీ లోన్స్ ఇవన్నీ కూడా. మార్టగేజ్ లోన్ కూడా ఇలానే వస్తుందా? అంతే కదా. నాన్ సెక్యూరిటీ ఎప్పుడైతే వచ్చిందో, పర్సనల్ లోన్, నాన్ సెక్యూరిటీ లోన్, కొన్ని అన్సెక్యూర్డ్ అడ్వాన్సెస్ ఉంటాయి. ఈ అన్సెక్యూర్డ్ అడ్వాన్సెస్కి ఇవి పాస్ ఆన్ చేయరు. హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ దాంట్లో రిస్కీ ఉంటుంది. అడ్వాన్స్ చేయడంలో వాడికి చేసేటటువంటి అడ్వాన్సెస్లో సర్టెన్ స్మాల్ పర్సంటేజ్ మాత్రమే ఇవ్వగలుగుతారు. కంప్లీట్గా ఒక రూపాయి డిపాజిట్ని వాడు ఇవ్వరు. అందుకని కొన్ని లోన్స్లో మాత్రమే ఈ రకమైనటువంటి బెనిఫిట్ని పాస్ ఆన్ చేయగలుగుతారు. హోమ్ లోన్కి పాస్ ఆన్ చేయగలుగుతారు, అగ్రికల్చర్ లోన్కి పాస్ ఆన్ చేయగలుగుతారు. బట్ పర్సనల్ లోన్స్కి కానీ లేదా అన్సెక్యూర్డ్ అడ్వాన్సెస్కి కానీ వాళ్ళు చేయరు. అందుకని మీరు అనేటటువంటి దాంట్లో ఏ టైప్ ఆఫ్ బారోవర్ వీరు ఆ బారోవర్కి ఏ రకంగా పాస్ ఆన్ చేయాల్సినటువంటి నిబంధన ఏమీ లేదు. బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు ఫ్యూచర్లో చేసేటటువంటి అడ్వాన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రం ఖచ్చితంగా దీన్ని తక్కువ చేయమంటారు. బ్యాంకులు కూడా వాళ్ళ యొక్క బిజినెస్ చేసేటటువంటి ప్రాసెస్లో నాకు తక్కువ రేట్లో నాకు ఫండ్స్ దొరికినప్పుడు నేను ఎక్కువ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదనేది దట్ ఈస్ దేర్ బోర్డ్ డెసిషన్. నాకు తెలిసి నా ఫ్రెండ్ ఒకడు 2014లో ఒక హోమ్ కమ్ మార్టిగేజ్ లోన్ పెట్టుకున్నాడు. అప్పుడు అతను తీసుకుంది దాదాపు 14 లక్షలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16.25% ఎంతో ఉంది. 16 పాయింట్. అవును, దట్ ఈస్ వాట్ డిహెచ్ఎఫ్ఎల్లో తీసుకున్నాడు. అండ్ ఇప్పుడు 2025 నడుస్తోంది, 10 లక్షలకు వచ్చింది అవుట్ స్టాండింగ్. యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ ఇట్ ఈస్. వాడికి అది ఫ్లోటింగ్లోనే ఉంది. ఎంత తగ్గినా ఎంత పెరిగినా వాడికైతే ఆ ఇంట్రెస్ట్ తగ్గలేదు, పెరగలేదు, అట్లానే ఉంది. 16% ఉంది, అట్లానే ఉంది. ఇప్పుడు అతను కంప్లైంట్ చేయాలంటే ఎవరికి చేయాలి? సేమ్ అదే ఈఎంఐ కడుతున్నాడు. బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయినటువంటి బ్యాంకులు వేరు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ వేరు. ఇవన్నీ ఇప్పుడు పిరమిల్ ఫైనాన్స్ తీసుకుంది కదా డిహెచ్ఎఫ్ఎల్, అంతే కదా. ఇవన్నీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా. సో ఎన్బిఎఫ్సిస్గా రిజిస్టర్ కాబడినటువంటి వాటిలకు కొంత లివరేజ్ ఉంటుంది. ఒకప్పుడు మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది, మైక్రో ఫైనాన్సింగ్ కంపెనీలకి ఎన్బిఎఫ్సిలు 26-30% కూడా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేశారు. సో అప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళు ఏం చేయలేదే ఎన్బిఎఫ్సిల్ని. తర్వాత వాళ్ళు ఇబ్బందులు పడటం వేరేది. బట్ బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయినటువంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల మీద మాత్రమే వీళ్ళకి కంప్లీట్ ఒక అథారిటీ ఉంటుంది. అదే మళ్ళీ ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ బ్యాంకులకు వచ్చేటప్పటికి వాళ్ళ బోర్డు నిర్ణయాలు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అది. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు చేసేటటువంటి బ్యాంకింగ్ బిజినెస్లో వీళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి ఫలానా రేటు కంటే ఎక్కువ చేయడానికి లేదనేటటువంటి నిబంధన వీళ్ళు పెట్టలేరు. ఎక్స్ట్రాడినరీగా మరి 22-20% వచ్చినప్పుడు వీళ్ళు ఇంటర్ఫీర్ కావచ్చు. కానీ ఒక ఫిక్సెడ్ దీంట్లో ప్రభుత్వాలు కానీ రెగ్యులేటింగ్ అథారిటీ కానీ వాళ్ళ నిర్ణయాన్ని 100% క్వశ్చన్ చేయజాలవు. అందుకని మీరు ఏదైతే రిఫర్ చేసినారో, ఎవరికి వారు రిఫర్ చేసినా కూడా ఆ రోజున ఏదైతే లోన్ తీసుకున్నప్పుడు జరిగినటువంటి అగ్రిమెంట్ మీద తన స్వహస్తాలతో స్వదూరితో పెట్టినటువంటి సంతకం ఏదైతే ఉందో దానికే బైండింగ్. న్యాయస్థానాలు కానీ
ఆర్బీఐలు కానీ ఇంకోటి కానీ దానిలో ఏ రకమైనటువంటి సో ఈ 16% అలానే నడుస్తుంది ఇంకా. ఖచ్చితంగా నడుస్తుంది. మ్మ్. ఖచ్చితంగా. అది ఎప్పుడైనా సరే ఆ 16% కట్టుకోవాలి. అంటే బేస్ కొన్ని బ్యాంకులు వాళ్ళ బిఎస్ఎల్ఆర్ బేస్ రేట్ ఒకటి నిర్ణయం చేస్తారు. మ్మ్. ఈ బేస్ రేట్ని బట్టి వాళ్ళు పెంచుకుంటూ పోతుంటారు. మ్మ్. సో నాకున్నటువంటి స్ప్రెడ్, నాకున్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్, నాకుండేటటువంటి వేరియస్ ఎక్స్పెన్సెస్ తట్టుకోవాలంటే నా బేస్ రేట్ ఇంత ఉంటుంది, దీనిపైననే నేను ఇవ్వగలుగుతా. సో బారోవర్ ఎప్పుడైతే అప్రోచ్ అయ్యి తీసుకున్నాడో లోను, అప్పుడేం అతని మీద ఏమీ కోయర్షన్ ఏమీ కాలేదు కదా, తన ఇష్టాలతో తీసుకున్నది కదా. అంతే. సో అందుకని ఆ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో చాలా కేటగారికల్గా ఉంటాయి. బారోవల్ అగ్రిమెంట్ ఎప్పుడైతే ఆయన సైన్ చేస్తున్నాడో అందులో ఎక్కడ కూడా కోయర్స్తో చేసేటటువంటిది కాదు. తన ఇష్టంతో తను తీసుకున్నటువంటి లోన్ని తర్వాత ఇంకొకరికి ఎవరికో పోయి కంప్లైంట్ చేయడం అనేటటువంటిది 99% అది ఎంటర్టైనబుల్ కావు ఇవన్నీ కూడా. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ లోన్స్ది కాసేపు పక్కన పెడదాం సార్. ఐ జస్ట్ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్ ఆన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు థర్డ్ పార్టీ కంపెనీస్ చాలా వరకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చాలా వరకు చేస్తున్నాయి సార్. యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా వాళ్ళు కూడా లోన్స్ అనేది ఒకటి అనౌన్స్ చేశారు, థర్డ్ పార్టీస్ నాన్ సెక్యూర్ లోన్స్ అని అనుకోవచ్చు, అంతేనా? ఇప్పుడు ఫోన్పే కానీ జీపే కానీ ఇవన్నీ ఇచ్చేవి నాన్ సెక్యూర్ లోన్సే కదా, పర్సనల్ లోన్స్. వాళ్ళు ఇస్తున్నారా లోన్స్? ఇస్తున్నారు సార్. ఓకే. యాప్లో ఇన్బిల్ట్ యాప్లో వస్తూ ఉన్నాయి. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇన్ యాప్ లోన్స్ తీసుకునే వాళ్ళకి కూడా ఈ రెపో రేట్ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? చూపించదు. రైట్. చూపించదు. రెపో రేట్ అనేటటువంటిది బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకున్నటువంటి బారోయింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద మాత్రమే. సో ఎన్బిఎఫ్సిస్కి వాళ్ళు ఇచ్చేటటువంటి అడ్వాన్సెస్ దీనికి ఏం సంబంధం లేదు. సో అంచేత ఈ ఫోన్పేలు ఇవన్నీ కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీసే కాబట్టి దీనికి ఆర్బీఐకి ఏమాత్రం ఆ రకమైన రెగ్యులేటరీ అథారిటీ ఇంపోజ్ చేయలేదు. ఇవన్నీ కేవలం బ్యాంకింగ్ చట్టం ప్రకారం ఈ రిజిస్టర్ కాబడినటువంటి బ్యాంకులకే వర్తిస్తాయి ఇవన్నీ. అందులో కూడా వాళ్ళ యొక్క స్ప్రెడ్ చూసుకునే చేస్తారు. ఫ్యూచర్ బారోవర్కి చేయమన్న రికమెండేషనే ఆర్బీఐ ఇవ్వగలుగుతుంది, కానీ మేము బేసిస్ పాయింట్ తక్కువ చేసినా కూడా మీరు తక్కువ చేయాల్సిందే అనేటటువంటి నియమ నిబంధన ఖచ్చితంగా వాళ్ళు పెట్టరు. రైట్. పాస్ ఆన్ చేయమని అనేటటువంటి ఒక సజెషన్ మాత్రం ఇస్తారు. అందుకని మీరు అనేటటువంటి వాటికి వర్తించదు. సార్ ఈ రెపో రేటు ఇప్పుడు తగ్గింది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది దీని దిశానిర్దేశం? తప్పనిసరిగా ఇప్పుడు ఇవాళ మనం గ్రోత్ రేట్ కనుక చూస్తే 7.3కి ఆర్బీఐ నిర్ణయించింది. ఇవాళ భారత ప్రభుత్వం చేసేటటువంటి ఎకనామికల్ యాక్టివిటీ, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, రకరకాల యాక్టివిటీలో దాని వలన ఇన్ఫ్లేషన్ ఏం పెరుగుతుంది, సప్లై ఏ రకంగా ఉంది, డిమాండ్ ఏ రకంగా ఉంది అన్న దాని మీదనే వాళ్ళు 7.33గా గ్రోత్ రేట్ నిర్ణయం చేశారు. అదే రకంగా అప్పుడప్పుడు మేము తీసుకోవాల్సిన మీ దగ్గరికి అంటే మనీ చలామణిని అడ్డుకునేటటువంటి ప్రాసెస్లో రివర్స్ రెపో రేట్ ఇస్తారు. అది 3.35 కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే మనం 5.25 అనుకున్నామో వాళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటటువంటి లోన్ మీద తీసుకునే వడ్డీ, వాళ్ళు తీసుకునేటటువంటి దాని మీద చేసుకునే వడ్డీ 3.35. అందుకని భవిష్యత్తులో ఇన్ఫ్లేషన్ని నియంత్రించడానికి, ఈ ద్రవ్య చలామణిని నియంత్రించడానికి రెపో రేట్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక సంవత్సరం క్రితం తీసుకుంటే ఇది 7.25% రెపో రేటు సంవత్సరం క్రితం. ఈ సంవత్సరంలో జరిగినటువంటి మార్పులే వాళ్ళ 5.25కి వచ్చింది. అప్పుడు ఇన్ఫ్లేషను, జాబ్ రిట్రెచ్మెంట్సు, రకరకాల దీంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ సఫర్ అవుతున్న మూమెంట్లో రెపో రేట్లను పెంచుకుంటూ వెళ్ళారు వాళ్ళు. రెపో రేట్లు అంటే బ్యాంకులు చేసేటటువంటి ఫర్దర్ అడ్వాన్స్. ఇప్పుడు రెపో రేట్ తక్కువైనప్పుడు బ్యాంకులు వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చుకుంటారు, తీసుకుని విరివిగా లోన్స్ ఇచ్చేస్తారు. విరివిగా లోన్ ఇవ్వటం వల్ల పర్చేజింగ్ కెపాసిటీ పెరుగుతుంది కన్జ్యూమర్స్ దగ్గర. పర్చేజింగ్ కెపాసిటీ పెరగటం వల్ల ప్రైస్ ఇండెక్స్లలో తేడాలు వచ్చేస్తాయి. సప్లై కనుక అనుగుణంగా లేకపోతే ప్రైసెస్ పెరగచ్చు, సప్లై కనుక ఎక్కువగా ఉన్న ప్రైసెస్ రేట్స్ తగ్గుతాయి. అంటే మొత్తానికి ద్రవ్య చలామణి ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో అవి ఇన్ఫ్లేషన్ మీద పడేటటువంటి ఆ అవకాశం ఉన్నందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ కమిటీ పెంచవచ్చు, తగ్గించవచ్చు, నిరంతరాయం జరిగే చర్య ఇదంతా. సార్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో డాలర్ వాల్యూ అనుకోండి లేదా యుద్ధ భయం అనుకోండి, వీటన్నిటి ప్రభావం జీడిపి మీద పడుతుంది. అదే ప్రభావం ఈ రెపో రేట్ మీద కూడా పడుద్దా? జీడిపి నిర్ణయించేదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా. రైట్, దట్స్ వాట్ మై క్వశ్చన్ ఈస్. ఆ డాలరు, ఆ ఇన్ఫ్లేషను, వీటన్నిటి వల్ల రెపో రేట్ పెరగడం తగ్గడం అనేది ఆ ప్రభావం ఉంటుందా? ఖచ్చితంగా. ఇప్పుడు డాలర్ వాల్యూ ఏదైతే పెరుగుతూ వస్తుందో రూపీ వాల్యూ అనేటటువంటిది తగ్గుతూ వస్తుంది. అవును. 80 రూపాయలు, 60 రూపాయలు ఉన్నప్పుడు రకరకాల విమర్శలు చేసుకున్నారు రాజకీయ పార్టీలు. ఇప్పుడు 90 రూపాయలకు ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోయింది అది. అవును. ఇప్పుడు కూడా విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. రాజకీయ విమర్శను పక్కన పెడితే ఎప్పుడైతే మనం ఫారిన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఇవాళ మన దగ్గర దాదాపు $600 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి.
అందుకని ఎటువంటి విపత్కర పరిస్థితినైనా రిజర్వ్ బ్యాంక్ తట్టుకునేటటువంటి పరిస్థితి. బట్ ఇవాళ రూపీ వాల్యూ లోయెస్ట్ కింద పడిపోయిన తర్వాత దాని యొక్క ప్రభావం మనుషుల యొక్క జీవితాల మీద ఉంటుంది, ఆర్థికపరమైన జీవితాల మీద. ఎందుకని? సపోజ్ మన పిల్లలు ఎవరినైనా మనం బయట దేశాలకి చదువు కోసం పంపిస్తాం. ఏం చేసినా డాలర్లోనే పే చేయాలి కదా. సో నిన్నటి వరకు రూ. 80 ఉన్నప్పుడు కాస్ట్ వేరు, రూ. 90 అయినప్పుడు మనం ఎప్పుడైతే కన్వర్ట్ చేసుకుంటామో ఎక్కువ మనీ పే చేయాల్సి వస్తుంది. అప్పుడు మన పాకెట్కి చిల్లుబడినట్టే కదా లెక్క. అదే రకంగా మనం దిగుమతి చేసుకునేటటువంటి అంశాలు, ఇవాళ దిగుమతి చేసుకునే అంశాల్లో 80% ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం మనం. అది క్రూడ్ ఆయిల్ కానీ, ఎడిబుల్ ఆయిల్ కానీ, ఇంకోటి కానీ. ఈవెన్ ఉక్రెయిన్ నుంచి తినేటటువంటి పామ్ ఆయిల్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మనం రూపీ వాల్యూ తగ్గుతూ పోయిందో, రూ. 90 95 వెళ్ళిందో, మనం పే చేయాల్సిన అమౌంట్ ఎక్కువ అవుతుంది. అందుకని మన ఎక్స్పోర్ట్స్ అనేటటువంటిదేమో తక్కువ దీంట్లోకి వస్తాయి, ఇంపోర్ట్స్ కాస్ట్లీ అయిపోతాయి. ఎప్పుడైతే ఆయిల్ కాస్ట్లీ అయిందో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అయినట్టు లెక్క కదా. సో ప్రతి పేస్ట్ దగ్గర నుంచి, సబ్బు దగ్గర నుంచి, ఈవెన్ షేవింగ్ క్రీమ్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోతాయి. అది రూపాయి పెరిగిందా, ₹2 పెరిగిందా, అది వేరే సంగతి. బట్ పెరుగుదల మాత్రం ఖచ్చితంగా రూపీ వాల్యూ తగ్గిన దగ్గర నుంచి అది. అప్పుడు ఖచ్చితంగా మీరు అనేటటువంటి జీడిపి మీద దాని యొక్క ఎఫెక్ట్ పడుతుంది. అది ఇన్ఫ్లేషన్ మీద దాని ఎఫెక్ట్ పడతాయి. ఇవన్నీ ఇంటర్లింక్డ్, ఇదంతా చైన్ మెకానిజం. కాబట్టి రెపో రేటుకి సంబంధించిన దాని మీదన మనిషికి ఉండేటటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. అదే రకంగా రూపీ వాల్యూ ఎప్పుడైతే తగ్గుతూ పోయిందో, ఎవరు మన నిర్మలా సీతారామన్ గారు అన్నట్టు ఇది డాలర్ వాల్యూ పెరిగింది కానీ రూపీ వాల్యూ తగ్గలేదు, ఇదంతా కరెక్ట్ స్టేట్మెంట్లు కావి. సో ఆ రూపీ వాల్యూ ఎప్పుడైతే తగ్గిందో దాని ప్రభావం అన్నిటి మీద, ఇంక్లూడింగ్ ఈఎంఐల మీద కూడా ఉంటుంది. ఆఖరిగా ఒక క్వశ్చన్ సార్, ఆన్గోయింగ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఇండిగో ఇష్యూ నడుస్తుంది. ఇండిగో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఒకటి ఉంది. యాక్చువల్లీ ఈ మధ్య నేను చదివాను, మా ట్రాన్సాక్షన్స్ అన్ని డాలర్స్లో జరుగుతాయి కాబట్టి మాకు ఇంత పెద్ద ఎఫెక్ట్ పడింది అని అనేసి. ఒక డాలర్ అంత ప్రభావితం చేస్తుందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన భాటియా ఎవరైతే ఉన్నాడో, ఆయన అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి 2002 సంవత్సరంలో ఎయిర్లైన్స్ నడవడానికి పర్మిషన్ అడిగితే వారికి ఇవ్వలేదు. వారు అమెరికన్ కంపెనీతో టైఅప్ పెట్టుకున్న తర్వాత 2004లో పర్మిషన్స్ ఇచ్చారు. ఇవాళ దేశంలో మన ఎయిర్లైన్స్ యొక్క మనం ప్రగతి కనుక చూస్తే 65% ఎయిర్లైన్స్ ఇండిగోదే. 65%. సో 65% ఇండిగో ఎయిర్లైన్స్ నడిపించేటటువంటి సంస్థకి లాభమా నష్టమా అని కనుక అడిగితే, మొన్ననే వారు డిక్లేర్ చేశారు భాటియా గారు, 3,000 కోట్ల రూపాయలు, 2,800 కోట్లు ఎంతో అనుకోండి, రౌండ్ ఫిగర్ చేస్తే 3,000 కోట్ల రూపాయలు లాస్ డిక్లేర్ చేశారు. 65% వారిని అడిగారు, మీ లాసెస్కి కారణం ఏమిటని. రూపీ వాల్యూ ఎప్పుడైతే తగ్గుతుందో నేను డాలర్లో పే చేయాలి కాబట్టి పోయింది. సో వారికి కూడా డాలరు, రూపీ వాల్యూ రెండు లెక్కలోకి వచ్చినాయి. రెండోది 30% ఉండేటటువంటి టాటా ఎయిర్లైన్స్, రెండే కదా ఈ దేశంలో, ఒకటి ఇండిగో ఇంకోటి టాటా. ఆ టాటాకి 30% షేరింగ్ ఉంది వాళ్ళకు. వారు 10,000 కోట్ల రూపాయలు లాస్ డిక్లేర్ చేశారు. వారిని అడిగితే మళ్ళీ డాలరు, రూపీ అని అంటున్నారు. సో అందుకని డాలర్కి రూపీకి మధ్యలో ఉండేటటువంటి అవినాభావ సంబంధంతోనే ఈ ఇండిగో అనేటటువంటిది 60% ఎయిర్లైన్స్ నియంత్రించేటటువంటిది నష్టాల్లో ఉంది. ఈ నష్టాలు కరెక్టా కాదా అనేది మనం పక్కన పెడదాం. బట్ ఈ నష్టాలకు కారణం మళ్ళీ రూపీ వాల్యూ అనేటటువంటి చేస్తున్నారు. ఏదైనా మితిమీరినటువంటి ప్రైవేటైజేషన్ మొన్న జరిగినటువంటి, ఇప్పటికే జరుగుతోంది అది. ఇప్పటికీ బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత కూడా క్యాన్సిలేషన్ చేస్తున్నారు. అనేక సూట్ కేసెస్ అన్నీ కూడా పడున్నాయి అక్కడ. తీసేసుకున్నారు, లగేజ్ తీసుకున్నారు, బోర్డింగ్ పాస్ ఇచ్చారు, క్యాన్సిల్ చేసుకుంటూ పోతున్నారు. సో 65, 30, 95% ఎయిర్లైన్స్ని షేర్ హోల్డ్ చేసేటటువంటి వ్యక్తులు మరి ఈ రకమైనటువంటి పెల్మెల్ సిట్యుయేషన్ క్రియేట్ చేసినారు. అందుకని ఈ దేశంలో మితిమీరినటువంటి ప్రైవేటీకరణ అనేటటువంటిది, అది బ్యాంకులకైనా, ఎయిర్లైన్స్కైనా, మరొకటికైనా తప్పనిసరిగా నష్టదాయకం మాత్రం తప్పనిసరిగా భావించాలి మనం. థ్యాంక్స్ అలాట్ సార్. ఇంకా చాలా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నది సమయాభావం వల్ల, బట్ వీఆర్ గోయింగ్ టు ఇన్వైట్ యూ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సూపర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. కామన్ మ్యాన్కైనా, కార్పొరేట్కైనా, ఎవరికైనా సరే డబ్బు అనేది అవసరం. డబ్బు హెచ్చు తగ్గులను బట్టి మన జీవన విధానం కూడా మార్చుకోవాలి, ఆ డబ్బును కాపాడుకోవాలి. ఇంట్రెస్ట్ అనేది, మనకి డబ్బు మీద ఉన్న ఇంట్రెస్టు, ఆ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్టు అన్నీ ఎలాగైనా మన జీవితాన్ని నడిపిస్తూనే ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ signing off for Sakshi Digital.